నేరళ్ళలో ఎంత 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 జరిగింది పాపం, సంసారానికి పనికి రాకుండా కొట్టిరు. ఒకసారి ఆయనతో కోల హరీష్ అనే వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. వీళ్ళు అరాచకం చాలా, వీళ్ళు చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. అసలు ఏం జరిగింది నిజంగా, వీళ్ళు ఎందుకు మాట్లాడలే అప్పుడు మన నేరెళ్ళ ఘటన పైన ఎవరెందుకు మాట్లాడలే? పాపం వాళ్ళను సంసారానికి పనికి రాకుండా కొడితే ఇప్పటికి కూడా హాస్పిటల్ పంట తిరుగుతారు. ఖర్చులకు కోర్టు పైసలు లేక, కోట్ల చుట్టూ తిరగలేక, డబ్బు లేక విలువలాడుతారు పాపం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసిందా లేకపోతే అక్రమాలు చేసిందా అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. బీఆర్ఎస్ పార్టీ గతంలో అసలు ఏం చేసింది? నిజంగా నిన్న జర్నలిస్టు పైన ఒక దాడి జరిగినప్పుడు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ అడుగుతున్నారు, ఈ దాడి అనేది చాలా బాధాకరమైన విషయమైనా అడుగుతున్నారు. మరి నిజంగా మీ పైన ఎలా దాడి చేసిర్రు, ఎట్లా జరిగింది అన్నది ఒకసారి వివరించండి అన్న. అన్న అవునవును. సామాన్య జనం ఎటన్నా బయటకు పోవాలంటే కూడా అసలు ఆ లారీలను తప్పించుకొని పోయే పరిస్థితి ఉండకపో. మా నేరల నుంచి సిరిసిలకు 12 కిలోమీటర్లు ఉంటదన్న. ఆ 12 కిలోమీటర్ల సిరిసిలకు ఏదైనా పని మీద రావాలంటే దాదాపు ఒక 5-6 గంటల సమయం పడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇసుక లారీలు గుద్ది దాదాపు ఒక 60-70 మంది చనిపోయినా కూడా అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వము, అంటే ఇసుక లారీలకు సపరేట్ రూట్ అంటే ఏం లేదు, మామూలుగా జనం మన ఇప్పుడు మన మెయిన్ రోడ్ మీదనే మనం ప్రయాణించే రోడ్ మీదనే అదే రూట్ నుంచి పోతుండే ఇసుక లారీ. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు అక్కడ? కేటీఆర్ అన్న, కల్వకుంట్ల తారక రామారావు, యువరాజు సీఎం కొడుకు. ఆ సందర్భంలో 60-70 మంది ఇసుక లారీలు గుద్ది చనిపోతే ఆ ఇసుక లారీల కింద పడి చనిపోయిన ప్రజలకు గాని ఆ కుటుంబ సభ్యులకు భరోసా లేకుండా ఇసుక లారీ డ్రైవర్ ని కాపాడము, ఇసుక లారీని కాపాడము ఇంతవరకు కూడా ఈ తంగలపల్లి గాని సిరిసిల్లలో గాని ఏ ఒక్క ఇసుక లారీ పైన గాని ఇసుక డ్రైవర్ పైన గాని ఎవరి పైన కేసులు లేవన్నా. అంటే వాళ్ళే కదా అవి లారీలు మొత్తం? వాళ్ళే అన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళే అన్న. అయితే 2017 జూలై 2వ తారీఖు నాడు మా నేరేళ్ల గ్రామానికి సంబంధించిన ఎస్టీ క్యాండిడేట్ ఎరుకలు మా బదనపురం భూమి అని చెప్పేసి వాళ్ళ మన్మరాలు పెళ్లి ఉండన్న. పెళ్లి అయిపోయింది, రిసెప్షన్ కూడా అయిపోయింది, చుట్టాలందరూ ఉంటారు కదన్న. ఆ రోజు ఏదో పని మీద సాయంత్రం అక్కడ జిల్లాల క్రాస్ మాకు దగ్గర ఉంటది అన్న, ఎక్స్ రోడ్. అక్కడ అంటే ఏ పని ఉన్నా మేము అడిగే పోతాం అన్నట్టు. అడిగిపోయి ఆయన రిటర్న్ రాగా ఇసుక లారీ లోడ్ తోటి ఉన్న ఇసుక లారీ ఆయన గుద్ది ఆయనను యాక్సిడెంట్ చేసుడుతోటి స్పాట్ గా చనిపోయింది. ఆయన స్పాట్ గా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అక్కడే చుట్టాలు ఉన్నారు కాబట్టి ఆవేశపూరితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇసుక లారీని తగలబెట్టారు. ఇసుక లారీని తగలబెడితే దానికి ఇన్సూరెన్స్ ఉంటది, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటది, దానికి సంబంధించి క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న. ఇసుక లారీని మళ్ళీ కొత్తది తీసుకురావచ్చు. కానీ ఇసుక లారీ కింద పడి చనిపోయిన భూమిని తీసుకురాగలుగుతుంది ఆ ప్రభుత్వం? అంటే ప్రాణం కన్నా లారీ ఎక్కువ అయిపోయింది. ప్రాణానికంటే లారీ ఎక్కువైందన్న. ఇసుక లారీ గుద్ది చనిపోతే సంబంధం లేని మమ్మల్ని సెలెక్టెడ్ చేసి ఇక్కడ ఉన్న వెలుమదొరలు, ఇక్కడ మొత్తం వెలుమదొరలే, కేటీఆర్ కు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇసుక దందా నడుపుతున్నారు. వాళ్ళ ఇసుక లారీలకు అడ్డం పోతున్నామని నేరేళ్ళ కడ ఆపుతారు, రేపు ఇంకో ఊరు కడ ఆపుతారు, ఇసుక దందా కొనసాగదు. కంపల్సరీ ప్రజలు చైతన్యమై ఇలా ఇప్పుడు వీళ్ళు ఆపుతారు, రేపు ఇంకో ఆపుతారని మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటే ఇప్పుడు కొంతమందిని భయపెట్టిస్తే ఇక మళ్ళా ఎవరు రారు, ఎవరు రోడ్ ఎక్కరు, ఇసుక లారీలు ఆపరు, మన దందా ఏదేచ్చగా నడుస్తుందని చెప్పేసి ఆయనతో మమ్మల్ని ఒక 4-5 తీసుకొని పోయిరన్న. ఆ ఇసుక లారీలో అంటే మేమేమైనా కేసు పెట్టిరా లేకపోతే వట్టి నచ్చి తీసుకెళ్లిరా? వట్టి నచ్చి తీసుకెళ్ళారు అక్కడ. మాకు సంబంధం లేదు, ఆ ఇష్యూకి మాకు సంబంధం లేదు. ఎలాంటి నోటీస్ ఇయ్యలే, ఏం కేసు అని కూడా చెప్పాలి. నోటీస్ ఇయ్యలే. ఎస్ఐ రవీందర్ అంటాడు క్రైమ్ బ్రాంచ్, వాడు రాత్రి 11 గంటలకు తీసుకొని వచ్చిండు. తీసుకొని మమ్మల్ని తీసుకొని పోయి ఒక 5 రోజులన్న 3rd డిగ్రీ అంటే ఇక మా అంగాలకు కరెంట్ షాక్ పెట్టడము, రోకల బండలు వేయడము, బీర్ సీసాలు పెట్టడము, ఆయిల్ పెట్టడము, కనీసము అంత క్రూరంగా జరిగితే సీఎం కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఇసుక లారీలు తగలబెట్టి తూకుంటామని సీఎం మాట్లాడొచ్చానా? దళితులు అయితే తూకుంటామా? ఇసుక లారీలు పెట్టి అంటే సీఎం మాట్లాడిండు అట్లా? కేసీఆర్ గారు ఇసుక లారీలు తగలబెడితే మేము ఊకుంటామా అని మాట్లాడిండా? అవును, మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసి నేరేళ్ళ ఇన్సిడెంట్ పైన కేసీఆర్ స్పందించారని ఒకసారి కొట్టురా నా వీడియో మీకు. అంటే ఇప్పుడు ప్రాణాల వేంది గురించి, మనిషి ప్రాణం గురించి మాట్లాడలే అన్న. దొర కుటుంబంలో దొర మనమడో మనమరాలో ఎవరైనా ఇసుక లారీ కింద పడి చనిపోతే వాళ్ళ ప్రాణాలకు తెలిసేది, ఆ బాధ ఏందనేది వాళ్ళకి తెలిసేది. వాళ్ళ ప్రాణాలకు విలువ ఉంటదన్న. దళిత బీసీ వర్గాలకు సంబంధించిన ఎవరు ఇసుక కింద చనిపోతే ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులమా? అంటే దళితులమైతే ఊకుంటామా అని అట్లా కూడా అన్నాడా?
అన్నాడు స్వయంగా నా వీడియో ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది, మీరు కూడా ఒకసారి యూట్యూబ్ లో చూడుర్రి, అది క్లియర్ గా ఉంది. అంటే ముఖ్యమంత్రి స్థాయి అసంటోడు కూడా చిల్లరగా మాట్లాడితే ఇంకేం మాట్లాడతాము. మరి అప్పుడు మమ్మల్ని 5 రోజులు థర్డ్ డిగ్రీ ఇచ్చి ఇప్పుడు ఎవరు ఎస్పీకి ఏం అవసరం అన్నా మమ్మ 5 తీసుకుపోయి అంటే లిస్ట్ మీ లిస్ట్ అనేది పైనుంచి వచ్చినాయి ఆదేశాలు కానీ అది పైనుంచి వచ్చినాయి, ఇక వాళ్ళను ఎట్లానే వేసి లారీ ఆపద్దు అన్న. ఎస్పీ విశ్వజిత్ కంపాటి గారికి మాకు సంబంధం లేదు, ఎస్ఐ గారికి మాకు సంబంధం లేదు. అక్కడ 20 నుంచి 30 మంది మమ్మల్ని థర్డ్ డిగ్రీ ప్రయత్నించిన వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. మరి సంబంధం లేని వాళ్ళు మమ్మల్ని అంత కక్షపూరితంగా మమ్మల్ని 5 రోజులు థర్డ్ డిగ్రీ చేస్తే కావాలని చేసిరు కానీ అది. మరి అప్పుడు ఉన్న టిఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు గానీ, బీసీ ఎమ్మెల్యేలు గానీ, ఓసీ ఎమ్మెల్యేలు గానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న? మరి అప్పుడు లేరా? అప్పుడు కూడా ఉన్నారు కదా, ఇదే బాలక సుమన్ వీళ్ళందరూ దళితులే కదా, ఇప్పుడు దళితులనే కొట్టినప్పుడు ఎందుకు మరి స్పందించలే ఎమ్మెల్యేలు? అదే అన్న, మరి నేరాల సంఘటన అంత క్రూరంగా జరిగి మా శవాలు కూడా మేము దొరుకుతాయని, అంటే మేము చచ్చిపోతే కూడా మా శవాలు మా ఇంటికి పోలే అనే పరిస్థితులు ఉంటే కూడా 5 రోజులు థర్డ్ డిగ్రీ చేసి మరి మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చారు? ప్రతిపక్ష పార్టీలు, ఉద్యమ సంఘాలు, మన జేఏసీ వాళ్ళందరూ సంఘాలు స్పందించి ఇష్యూ బయటకు వస్తేనే మేము బతికి బయటపడ్డామన్నా. మరి అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నా? అంటే ఈ మీడియాలో ఇట్లా ఇవన్నీ స్పందించకపోతే నిజంగా మీరు లాకప్ డేట్ చేస్తున్నారు మిమ్మల్ని అన్న. స్వయంగా వాడు ఎస్టీ విశ్వజిత్ కంపాటి గారు ఏమన్నాడంటే మమ్మల్ని కొట్టుకుంటా ఇసుక లారీలు ఆపే దమ్ముందారా, మాది చిల్లర జాతీయులు అని చెప్పి మా చిన్న పిల్లలు సార్, మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్, మీకు ఆల్మొక్తం సార్, మాకు ఏ తప్పు తెలియదు అంటే చిన్న పిల్లలతోటి నేను బ్రోతర్ పెట్టిస్తారా, బ్రోతర్ కేసులు పెట్టిస్తారా, గంజాయి కేసులు పెట్టిస్తారా, నన్ను ఎవడేం బీగలరా, మీరు టార్చర్ చేయరు, వీళ్ళు చచ్చిపోతే మాజీ నక్సలైట్ ఇట్లా ఎన్కౌంటర్ చంపుతారు, నన్ను ఎవడేం బీగలరా. అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది, అంటే బలంగా వాళ్ళకు పైనుంచి బలంగా ఆదేశాలు ఉన్నాయి, వీళ్ళని కొట్టాలి కంపల్సరీ, వీళ్ళను మళ్ళొకసారి అడ్డం రాకుండా వేయాలి, వీళ్ళని కాదు ఎవరు మన లారీలకు అడ్డం రాకుండా వేయాలని వీళ్ళు ఒక ప్లాన్ వేసారు అన్నట్టు. అవునన్నా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది కదా, వాళ్ళే మమ్మల్ని కేసులు పెట్టారు, మమ్మల్ని జైలుకు పంపించారు, థర్డ్ డిగ్రీ చేశారు, అన్ని చేశారు. మరి వాళ్ళు చర్యలు తీసుకున్న మేము ఎస్పీ గారి మీద, ఎస్ఐ మీద 30 మంది కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ చేసినామన్నా 2017. మరి ఇంతవరకు ఎందుకు కేసు రిజిస్టర్ కదన్నా? అది ఇడిచిపెట్టి అట్నే ఎస్పీ గారిని ఎందుకు చర్యలు తీసుకోవాలన్నా? నిజంగా ప్రభుత్వం దళితుల పక్షాన ఉంటే, మరి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము దళితుల పక్షాన ఉంటే, కేటీఆర్ అంటూ మంచి నాయకుడు అయితే మరి మా దగ్గరికి ఎందుకు రాలేడన్నా? 8 ఏళ్ళు 9 ఏళ్ల నుంచి మా దగ్గరికి ఎందుకు రాలేడన్నా? అంటే మీరు కేటీఆర్ ఎప్పుడన్నా పర్యటన వచ్చినప్పుడు నిజంగా మీరు ఇంట్లో ఉండనిచ్చిరా, లేకపోతే కేటీఆర్ రాకముందే మిమ్మల్ని ఎప్పుడన్నా స్టేషన్ లో తీసుకుపోయి పెట్టారు? అన్న, కేటీఆర్ సిద్దిపేట దాటుతుందంటే చాలు మమ్మల్ని నిర్బంధించి ఒక 100 నుంచి 200 మంది పోలీసులు, ఒక బెటాలియన్ వ్యాను, దాదాపు ఒక 7-8 మంది ఎస్ఐలు, ఒక డిఎస్పీ, ఒక ఏఎస్పీ, వీళ్ళందరూ మా ఇంటికాడ మా ఎవ్వరు ఇంట్లో వాళ్ళు గప్చుప్పు ఉండాలి. ఏంటంటే మన నిజాం కాలంలో దొరవస్తే చెప్పులు పట్టుకొని మనం ఎట్లా జాగుండేటోళ్ళు, మనం తోగుకుంటూ పోతే ఇట్లా పాతకాలంలో చూసినాం కదా మన చరిత్రలో. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర చదువుతుందంటే తెలుస్తుంది అన్న. దొరలు వచ్చినప్పుడు చెప్పులు తీసి కాళ్ళు పట్టుకోవడం, అంగి దండాలు పెట్టడం, అంతకంటే ఎంత నరకమైన మనోవేదన అన్న. మేము సచ్చి బతికినామన్నా. అంటే ఇప్పుడు ఒక విధంగా మీరు నిజంగా టీఆర్ఎస్ పార్టీ అనేది, బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారం కోల్పోవడానికి మీకు ఒక వంతు నయం అయిపోయింది. నయం కాదన్న, దాంట్లో మేము కీలక పాత్ర పోషించింది. నేరాల ఇష్యూ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. అవునవును, నేరెళ్ల సంఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత స్టార్ట్ అయింది. మా నేరెళ్ల, మా పాప, మా కోస, మా ఉసురు పుచ్చుకునే ప్రభుత్వం కోల్పోయింది. అంటే ఇప్పటికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అన్న మీరు? అన్న, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, కేసుల చుట్టూ తిరుగుతున్నాం అన్న. మేము మా ఖర్చులు కట్టుకోలేక మేము నానా రకాలుగా అందరిని అడిగి మేము విసిగిపోయి ఉన్నామన్నా. ఆ ఎస్పీ గారి తరఫున హైకోర్టులో అటెండ్ అయ్యే లాయర్ కి ఒక్క రోజుకు బెంచ్ పైకి అటెండ్ అయితే ఎస్పీ తరఫున అడ్వకేట్ కి 20 ఒక్క రోజుకి. మరి మేము అటువంటి కేసులు మేము ఏ విధంగా ఓట్లాడతామన్నా? బాధ్యతగా ప్రభుత్వం టీఆర్ఎస్ అయితే మా తరఫున అడ్వకేట్ ని పెట్టి ఇది నిజంగా వాస్తవం అన్యాయం జరిగిందా లేదా ఇన్వెస్టిగేషన్ చేసి చేయాలి కదన్నా. ఆ డిఐజీ రవివర్మ అంటోని వెమ్లవాడలో మేము కండిషన్ బెయిల్ ఉన్నప్పుడు ఎస్పీ గారికి ఫేవర్ గా మేము కొట్టలేదని రిపోర్ట్ ఇచ్చినాడు. వాడు కళ్ళ నిన్న మా గాయాలు చేసిండన్నా. మేము మా రాతపూర్వకంగా రాసిచ్చినామన్నా. వాడు మా స్టేట్మెంట్ మొత్తం హైకోర్టుకి దొంగగా అంటే మార్చేసారు. ఎస్ఐ కొట్టలేదని, మేము మమ్మల్ని అది ఎవరు ఎస్పీ గారు కొట్టలేదని చెప్పేసి మేము ఇచ్చినామని చెప్పేసి వాడు రవివర్మ ఇచ్చిండన్న, డిఐజీ రవివర్మ. ఇంతకంటే అభిమానం ఉంటదన్నా. కేటీఆర్ స్వయంగా 40 రోజులకు వచ్చిండు నేరుల సంఘటన జరిగిన తర్వాత. ప్రభుత్వం ఉన్నది, ప్రజల ప్రభుత్వము, మిమ్మల్ని ఆదుకుంటాము. వాళ్ళకి కొట్టించిన వాళ్ళు ఎట్లా ఆదుకుంటారన్నా? వాళ్ళకి తెలియకుండా జరగదు కదా. కేటీఆర్ అంటాడు మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిన విషయం చెప్తున్నాను. అంటే జనం కూడా తెలవాలి ఈ విషయం. అవునవును, మా దగ్గర 40 రోజుల తర్వాత వచ్చి చదువుకున్న విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగము
3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్, ట్రాక్టర్, ఆర్థికంగా ఒక 30 లక్షల రూపాయలు, లైఫ్ లో మీకు ఏ హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాము, మీరు జీవితాంత కాలం మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎక్కడైనా 20 లక్షల నుంచి 50 లక్షల వరకు మీకు ఏ నష్టం జరిగినా చూపించుకోవాలని చెప్పేసి మాకు నమ్మ మాటలు చెప్పి మోసం చేసిపోయింది అన్న. అంటే లక్షలు పోనీ అని కనీసం హెల్త్ కార్డ్ అని ఇచ్చి రైలు ఇంతవరకు ఇవ్వలేదన్న, అదే ఇస్తా అన్నాడు. మమ్మల్ని దాటిపోయింది, కథ మర్చిపోయింది. అయిపోయింది. అంటే ఈసారికి సీఎం అవుతా అన్నట్టు అనుకున్నాడు కానీ తప్పిపోయింది అన్న. వీలైనప్పుడు ఒకసారి మన స్టూడియోకి రాండి అన్న మీరు. తప్పకుండా వస్తానా. మాకు జరిగిన అన్యాయాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం. అప్పుడు ఎందుకంటే మాకు స్వేచ్ఛ లేదన్న, అప్పుడు తిరుగుదామంటే. అవునవును, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. నిజంగా కొందరు జర్నలిస్టులు ఏం చేస్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ దళితులకు నిజంగా ఏదో న్యాయం చేసింది, దళితుల పక్షాన మాట్లాడింది జర్నలిస్టులు. అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా దళితుల పక్షాన ఉంటా, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, కవిత వస్తాడా, ఎవరైనా వస్తారా వాళ్ళ బిలువురు నేను వస్తా. అంటే ఇప్పుడు కొందరు జర్నలిస్టులు ఎట్లా అంటే నిజంగా దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏదో న్యాయం చేసింది అన్నట్టు కొట్లాడుతూ ఉన్నారు. అన్న సిరిసిల్లనే చిన్న అమ్మాయిలన్న 5వ తరగతి చదువుకున్న పిల్లల్ని ఇక్కడ ఉన్న వెల్మ సామాజిక వర్గము హాస్టల్ 500,000 రూపాయలు ఇచ్చి అత్యాచారాలు చేసిరన్న. అవునవును, ఆ మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. తీర్మార్మలన్న ఒక టీం ను పెట్టి ఎంక్వైరీ చేసి బయట పెట్టిండన్న. ఇంతకంటే అభిమానం ఉంటుందన్నా? అవునవును, సిగ్గుండాలన్న మాట మాట్లాడటానికి. దళితులకు సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఆ మాట్లాడటానికి సిగ్గులు ఉండాలి. వాడు ఒక మనిషి పుట్టుక పుడితే వారికి తెలిసి ఉండాలన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒకసారి రండి మన ఆఫీస్కు అన్న. తప్పకుండా వస్తానా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఇది ఇగో నేరెళ్ళ ఘటన పైన బీఆర్ఎస్ పార్టీ చేసిన ఘనత ఇది, యువరాజు చేసిన ఘనత ఇది. కొంచెమన్నా సిగ్గు ఉంటే జర మాట్లాడడానికి కొంచెమన్నా తలకాయ సోయి ఉంటుంది మీకు మాట్లాడడానికి. అసలు విషయాలు ఏంది, అసలు ఏం జరిగింది, నిజంగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో దళితులపైన ఎట్లా అఘాయిత్యాలు జరిగినాయి, ఎంత అన్యాయంగా కొట్టిర్రు. అసలు 5 రోజులు ఆగకుండా 30 డిగ్రీ ప్రయోగించిరట, కరెంట్ షాకులు పెట్టిరట. ఇయో ఇది కనీసం హెల్త్ కార్డులు కూడా ఇవ్వలే వాళ్ళకు. 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, ఏది కావాల్సిన విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇస్తామని చెప్పిండట. గివ్వేనా కేటీఆర్ మాటలు? ఇవి తెలుసుకోకుండా, అసలు జరిగింది ఏదో తెలుసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ సారే రావాలి, మళ్ళీ కారే రావాలంటే దానికి అర్థం ఉంటుంది. తెలంగాణ ప్రజలారా, నిజంగా వీలైనంత వరకు కోల హరీష్, ఇప్పుడు నేను మాట్లాడింది కోల హరీష్తోని, వీలైనంత వరకు అన్నతోని కూడా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తా. అసలు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది, దళితులకు చేసింది ఏంది, నిజంగా తెలంగాణ సమాజంలో ఏం చేసింది. ఇసుక గురించి బాల్క సుమన్ మాట్లాడతాడు. ఇక ఇసుక మాఫియా చేస్తే అడ్డుకుంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇవేంటి మరి? చంపేసిరు ఏకంగా. లారీ గాలబెట్టినందుకు ఆక్రోషంతో లారీ ప్రాణం తీస్తే లారీని గాలబెట్టినందుకు మనుషులపైన 30 డిగ్రీ వేసారు 5 రోజులు. సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరెవరైతే మర్రపడతారో, ఎవరెవరైతే మాట్లాడతారో, గొంతుతో ఎక్కువ మాట్లాడగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేసి 5 రోజులు 30 డిగ్రీ వేసారట వాళ్ళపైన కరెంట్ షాక్. వీళ్ళపైన ఇప్పటివరకు చర్యలు లేవు.